అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బెంగాల్ గవర్నర్గా ఆర్ఎన్ రవికుమార్ నియామకానికి సంబంధించి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా ఉన్నారు రవి. బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ రాజీనామా నేపథ్యంలో ఆనంద్ బోస్ స్థానంలో ఆర్ఎన్ రవికి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక స్టాలిన్ ప్రభుత్వ విధానాలపై విభేదించారు ఆర్ఎన్ రవి. ఆర్ఎన్ రవి తీరు సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమంటూ కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆర్ఎన్ రవి అంటే తమిళనాడులో ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఇటు బెంగాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్, అలాగే ఆర్ఎన్ రవికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ విభేదాలు, ఇక్కడ విభేదాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా. ఎంతవరకు దీనికి సంబంధించి కుదురుగా ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట, అప్డేట్స్ ఏంటి? మురళి, బెంగాల్ గవర్నర్ గా ఉన్న ఆనంద్ బోస్ రాజీనామా చేయడం, ఆ స్థానంలో ఆర్ఎన్ రవి, ఏదైతే తమిళనాడులో వివాదాస్పద గవర్నర్ గా ముద్రపడిన ఆర్ఎన్ రవిని నియమించడం కూడా ఒక సంచలనమైంది. ఎందుకంటే ఇప్పటికే రాజీనామా చేసిన గవర్నర్ మీదనే పలు వివాదాస్పదమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడులో ప్రధానంగా డిఎంకే వర్సెస్ గవర్నర్, వీరిద్దరి మధ్య విభేదాలు నడుస్తాయి. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో ఇప్పటికే గవర్నర్ తో వివాదాలు సుడిగాలి ఇలాగా తిరిగాయి. అయితే అదే నేపథ్యంలో బెంగాల్ గవర్నర్ ను కేరళ ఎన్నికల కోసం రాజీనామా చేశారు. అయితే ఇక్కడ తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భాగంగా వెస్ట్ బెంగాల్ గవర్నర్ కు తమిళనాడు ఇన్ఛార్జ్ గా ఉన్న ఆర్ఎన్ రవి నియమించడం కూడా ఒక తీవ్ర దుమారం లేపే అంశం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వివాదాస్పదమైన వ్యక్తుల్నే ఎన్నికలకు ముందుగా ఎందుకు గవర్నర్లుగా పదే పదే మారుతున్నారనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేసిన ఆనంద్ బోస్ ను రాబోయే కేరళ ఎన్నికలకు ఏమైనా బీజేపీ అస్త్రంగా వాడుతుందా, కేరళ ఎన్నికల్లో ఏమైనా ఉపయోగించుకుంటుందా అనే కోణం కూడా మరోపక్క చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో బీజేపీలో పనిచేసిన అనుభవం ఆనంద్ బోస్ కుంది. అదేవిధంగా రచయిత, పలు రకాల పుస్తకాలు రాశారు, రాజకీయాల్లో కూడా వివాదాస్పదమైన పలు ఆరోపణలు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక గవర్నర్ రాజీనామా చేయించిన తర్వాత మరో వివాదాస్పదమైన గవర్నర్ నియమించడం ఎంతవరకు కరెక్ట్ అనే అంశం కూడా రాజకీయంగా విమర్శలు ఉన్నాయి. మరోపక్క మమతా బెనర్జీ లాంటి ఫైర్ బ్రాండ్ ఉన్న చోట వివాదాస్పదమైన గవర్నర్ నియమించడం వల్ల అది అగ్గికి ఆద్యం పోసినట్టు అవుతుంది. రాబోయే 2-3 నెలల కాలంలోనే, ఏదైతే మార్చి 2 లేదా 3వ వారంలోనే తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్ మిగిలిన అస్సాం, పుదుచ్చేరి ఈ రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఒకవేళ గవర్నర్ ని పరిపాలన సౌలభ్యం కోసం గవర్నర్లు మార్చినా వివాదాస్పదమైన వ్యక్తులను నియమించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడులో పలు వివాదాస్పదమైన నిర్ణయాల్లో పలు వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్న ఆర్ఎన్ రవిని నియమించడం కూడా వెస్ట్ బెంగాల్లో ఒక కీలక పరిణామం అని చెప్పొచ్చు. మురళి, అంటే ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? మరో వివాదాస్పదమైనటువంటి వ్యక్తికి అక్కడ కట్టబెడుతున్నారు అని అంటే ఆ అగ్గి అదే విధంగా రాజుకుంటుంది తప్ప ఎక్కడ పరిస్థితులు కుదురుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి మరొక విమర్శ కూడా ఉంది కదా. ఎందుకు కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందని ఒక డిస్కషన్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అవసరమా అనేటువంటి మాట, దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, 2 రాష్ట్రాలు, తమిళనాడులో ఎన్నికలున్నాయి, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలున్నాయి, పుదుచ్చేరి ఎన్నికలున్నాయి, వరుసగా అస్సాం, కేరళ, 5 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. 5 రాష్ట్రాల్లో ఇప్పుడు నియమిస్తున్న గవర్నర్లు కానీ ఒకసారి మనం గమనించినప్పుడు ఆనంద్ బోస్ కేరళకు సంబంధించిన వ్యక్తి. కేరళ రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇవ్వడానికి రాజీనామా చేశారనేది కూడా ప్రశ్నార్థకం. మరోపక్క రాజీనామాకు గల కారణాలు కూడా ఆయన వివరించలేదు. నేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా పంపించారు. ఇక్కడ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా గవర్నర్ రాజీనామా చేసే అవకాశాలు లేవనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఒక ప్రచారం. మరోపక్క ఇప్పుడు ఉన్న తమిళనాడులో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడులో గవర్నర్ గా ఉన్న ఆర్ఎన్ రవిని వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జ్ గా నియమించడం కూడా ఒక వివాదాస్పదమైన నిర్ణయం అంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ తోనే ఆర్ఎన్ రవి కీలకమైన బిల్లుల విషయంలో కూడా కీలకమైన తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా దాదాపు సంవత్సరాల కాలం పాటు పెండింగ్ పెట్టారు. అయితే చివరికి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ప్రభుత్వం ఇచ్చిన బిల్లులను, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఎందుకు ఆమోదించలేదంటూ చివాట్లు పెట్టిన తర్వాత 10 బిల్లులు ఆమోదించిన నేపథ్యం ఉంది. మరోపక్క జై శ్రీరామ్ అంటూ ఆయన చేసిన నినాదాలు, తమిళనాడులో
ఒక మదురైలో జరిగిన ఒక కళాశాల కార్యక్రమంలో కూడా ఆయన జై శ్రీరామ్ ఏదైతే బీజేపీ నినాదాన్ని ఆయన ప్రతిబింబించిన విధానం మనం చూసాం. ఒక రాజ్యాంగపరమైన పదవిలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని మరొక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గవర్నర్ గా నియమించడం ఎంతవరకు సమంజసమనే విమర్శలు ఒకవైపు ఉన్నాయి. మరోపక్క అసెంబ్లీ నుంచి ఏదైతే మొన్న అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు గవర్నర్ వాకౌట్ చేశారు, ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రతిపాదిస్తే ఆ తీర్మానానికి వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాల్లో ఏకంగా జాతీయ గీతం పాడలేదని అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిన నేపథ్యం ఉంది. మరోపక్క దళితులపైన అంబేద్కర్ జయంతి సందర్భంగా దళితులపైన కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. అదొక విమర్శ కొనసాగుతుంది. మరోపక్క గెట్అవుట్ రవి అంటూ ఏకంగా తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం ఏకంగా పోస్టర్లు వేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అసెంబ్లీ నుంచి ఆయన గెట్అవుట్ రవి అంటూ హ్యాష్ ట్యాగ్ తో తమిళనాడు అంతా ఫ్లెక్సీలు బోర్డింగ్ తో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి వివాదాస్పదమైన గవర్నర్ ను వెస్ట్ బెంగాల్ కు నియమించడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒక రాజకీయాల్లో ఒక చర్చ అయిపోయింది. సనాతన ధర్మం సనాతన ధర్మం తమిళనాడు సంస్కృతి అంటూ ఇటీవల చేసిన ఆయన వ్యాఖ్యలు కూడా రాజకీయాల్లో ఒక చర్చనే. ఇలా వరుసగా వివాదాలు గల గవర్నర్లని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తుంది? బీజేపీ కావాలనే వివాదాస్పదమైన గవర్నర్ ను ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఆ రాష్ట్రాలకు పంపిస్తుందంటూ ఇప్పటికే విమర్శలు కురిపించిన నేపథ్యం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక బెంగాల్ గవర్నర్గా ఆర్ఎన్ రవి నియామకానికి సంబంధించి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా ఉన్నారు రవి. బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ రాజీనామా నేపథ్యంలో ఆనంద్ బోస్ స్థానంలో ఆర్ఎన్ రవికి అదనపు బాధ్యతలు కేంద్రం అప్పగించింది. ఇక స్టాలిన్ ప్రభుత్వ విధానాలపై ఆర్ఎన్ రవి విభేదించినటువంటి పరిస్థితి ఉంది. ఆర్ఎన్ రవి తీరు సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమంటూ కూడా విమర్శలున్నాయి.